హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాహిస్ హబ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈ రెసిపీ వచ్చేసరికి జాక్ ఫ్రూట్ బిర్యానీ అనమాట. జాక్ ఫ్రూట్ ముక్కల్ని ముందుగా కొద్దిగా ఉడికించుకుని తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకొని షాలో ఫ్రై చేసుకుని ఆ ముక్కల్ని పక్కన పెట్టుకోవాలి. ఇది ఓన్లీ జాక్ ఫ్రూట్ బిర్యానీ కాకుండా జాక్ ఫ్రూట్ మిక్స్ వెజ్ బిర్యానీ అనమాట. సో దానికి కావాల్సిన వెజిటబుల్స్ అన్నీ కట్ చేసేసుకుని పెట్టేసుకుని రైస్ కూడా కొద్దిగా నానబెట్టి పెట్టుకుంటే బాగుంటుంది. నేనైతే లో జీఐతో రైస్తో చేస్తున్నాను. సో వాటిని కొద్దిగా ఒక 10 to 15 minutes నానబెట్టుకుంటే సరిపోతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి మూడింటిని కలిపేసి నేనైతే ఇలా రోట్లో దంచుకున్నాను. మీరు మిక్సీలో కూడా పట్టేసుకోవచ్చు. తర్వాత కొద్దిగా ఆయిల్ వేసేసుకుని మనకు కావాల్సిన మసాలా దినుసులు అన్నీ వేసేసుకుని కొద్దిగా జీడిపప్పు, అలాగే మనం ఇందాక నూరుకున్న అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్ వేసేసి అన్నీ కలిపేసి వేయించేసుకోవాలి. తర్వాత కొద్దిగా ఉల్లిపాయ ముక్కల్ని సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసేసి వేయించేసుకోవాలన్నమాట. ఇదైతే నేను కొద్దిగా క్విక్ రెసిపీ లాగా చెప్పేస్తున్నాను. షార్ట్ లాగా పోస్ట్ చేశాను. ఆల్రెడీ అంతకుముందు పనసకాయ బిర్యానీ రెసిపీస్ అవి షేర్ చేశాను. సో ఫుల్ రెసిపీ అయితే మీరు సింపుల్గా ఈజీగా ఇందులో అర్థమైపోతుందని అనుకుంటున్నాను. సో మనం కట్ చేసుకున్న ముక్కలన్నిటినీ బంగాళదుంప, క్యారెట్, బీన్స్, అలాగే బఠానీ, పుదీనా, మీ దగ్గర ఏ వెజిటబుల్స్ బిర్యానీకి అవైలబుల్గా ఉంటాయో అవన్నీ వేసేసుకోండి. సో దట్ మనకు ఓన్లీ జాక్ ఫ్రూట్ ముక్కలు అయితే ఎక్కువ ముక్కలు రావు కదా. సో ఇలా రెండు కలుపుకొని చేసుకుంటే టేస్టీగా ఉంటుందన్నమాట. అలాగే కొద్దిగా పుదీనా కూడా వేసేసుకొని మిక్స్ చేసేసుకోవాలి. తర్వాత మీల్ మేకర్ ఉంటే మీల్ మేకర్, లేదంటే పన్నీర్ ముక్కలు కానీ అలాంటివి వేసుకోవచ్చు. నేనైతే కొద్దిగా మీల్ మేకర్ ముక్కల్ని ముందుగా కొద్దిగా హాట్ వాటర్లో వేసేసి తీసేసి కోల్డ్ వాటర్లో వేసి పిండేసి వేస్తున్నాను. నేను కర్రీ కోసం కొద్దిగా టమాటా ప్యూరీ చేసుకున్నాను. అది కూడా ఒక 2 స్పూన్స్ వేసాను అనమాట, టేస్ట్ బ్యాలెన్సింగ్ కోసం. అలాగే ఇప్పుడు మనం వేయించుకున్న జాక్ ఫ్రూట్ ముక్కల్ని ఇందులోకి వేసేసుకున్నాం. తర్వాత కొద్దిగా ఉప్పు, కారం, ఒక స్పూను ధనియాల పొడి, బిర్యానీ మసాలా, గరం మసాలా, కొద్దిగా పసుపు, మసాలా దినుసులన్నీ వేసేసుకోవటమేనమాట. మన కారానికి టేస్ట్కి తగ్గట్టుగా మీరు నార్మల్ బిర్యానీలో ఎలా అయితే వేసుకుంటారో అవన్నీ వేసేసుకోవడమే అనమాట. ఏవైతే మనకి ఇందులోకి టేస్ట్ ఇస్తాయో బిర్యానీలోకి అవన్నీ వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. సో దట్ మనకి ఆ మసాలాలన్నీ చక్కగా పడతాయి అన్నమాట. తర్వాత ఒక 1 or 2 స్పూన్స్ ఆఫ్ కర్డ్ కూడా వేసుకున్నామంటే పుల్లగా కొద్దిగా ఫ్లేవర్స్ అన్నీ బ్యాలెన్స్ అవుతాయి అన్నమాట. టమాటా పేస్ట్ కూడా అందుకే అలా వేసుకుంటే, ఎక్కువ వేసుకుంటే ఫ్లేవర్ మారిపోతుంది. అందుకని ఒక 1 or 2 స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది అనమాట. టమాటా ప్యూరీ కూడా అన్నీ వేసేసుకుని మూత పెట్టుకున్నామంటే ఒక 5 minutes కొద్దిగా మసాలాలన్నీ ముక్కలకి పడతాయి. ఆ తర్వాత నానబెట్టుకున్న రైస్ ఇందులోకి వేసేసుకుని ఒకసారి మిక్స్ చేసేసుకున్న తర్వాత వాటర్ పోసేసుకోవాలి. నేను ఒకటికి 1.5 అయితే సరిపోతుంది రైస్ అయితే. నేను ఇప్పుడు ఇక్కడ 4 cups ఆఫ్ రైస్ తీసుకున్నాను. సో అరౌండ్ 6.5 or 7 cups ఆఫ్ రైస్ అయితే వాటర్ అయితే సరిపోతుంది అనమాట.